బ్రో సినిమాల్లో హీరోకి తగ్గని ఫాలోయింగ్, యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్కి నీకు కూడా అంత ఫాలోయింగ్ ఉంది. అసలు ఈ ఫాలోయింగ్ లేనప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు వచ్చాక ఎలా ఉంది? అంటే అప్పుడు నార్మల్గానే ఉండేది. ఇప్పుడు అంటే కొంచెం అంటే నాకు కూడా అంటే కొంచెం మంచి ఫీలింగ్ అన్నమాట. అంటే జనాలకి చాలా బాగా నచ్చుతుంది. నన్ను కూడా అంటే నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అనే ఒక ఫీలింగ్. అంటే నా యాక్టింగ్కి అంతమందికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరి ఇంటికి నా యాక్టింగ్ అంటే నా వీడియోస్ వెళ్తున్నాయి, అందరికి నచ్చుతున్నాయి. ప్రతి ఒక్క అంటే మంచి మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు లైఫ్ కన్నా అంటే ఇప్పుడు ఇంకా యాక్టింగ్లో చాలా మంచి అనిపిస్తుంది. అంటే ఇండస్ట్రీకి యాక్టర్ అవుదామని వచ్చా, లేకపోతే ఏమవుదామని వచ్చారు? నేను యాక్టర్ అవుదామని వచ్చాను యాక్చువల్లీ. మరి ఓన్లీ యూట్యూబ్కే అంకితం అవుతారా? 70mm స్క్రీన్కి రారా? ప్రతి ఒక్క యాక్టర్ది ఒక డ్రీమ్ ఉంటుంది, 100% 70mmకి వెళ్ళాలని. నేను కూడా 100% 70mmకి వెళ్ళి అంటే నేనేంటో ప్రూవ్ చేసుకొని ఇక్కడే కాకుండా అక్కడ జనాలకు కూడా ఇంకా బాగా నచ్చాలని చెప్పేసి నా వంతు నేను మంచి యాక్టింగ్ చేసి చూపించాలని. మీరు చేసిన సాంగ్స్లో మీకు నచ్చిన సాంగ్ అంటే ఏం చెప్తారు? నాకు మోస్ట్ ఫేవరెట్ అంటే బాగుండాలమ్మ సాంగ్ అని చెప్తా. ఓకే, ఒక్కసారి దాన్ని హమ్ చేయి. పువ్వులు అల్లిన కారులోనా ఊరేగుతున్నావే చిన్నదానా, ఊపిరి అందని బాధలోనా చిందులేస్తున్నానే పిచ్చివానా, తట్టుకోలేని బాధే నాకున్నా, సంతోషంగా నిన్ను సాగనంపుతున్నా, బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తే ఈ జన్మ. ఇప్పుడు డైరెక్టర్స్ ఎంచుకునేటప్పుడు అంటే ఏదైతే బాయ్ ఫ్రెండ్ ఆ బాధని మీరు అంత బాగా చూపిస్తారు కదా, ఎవరైనా ఒక లేడీ వచ్చి ఎందుకు నువ్వు అంతలా చేస్తున్నావు ఎప్పుడైనా అన్నారా? ఓ చాలా మంది అడిగారు నన్ను, అంటే లైవ్లో కలిసినప్పుడు అడిగారు, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ సోషల్ మీడియాలో అయినా కానీ చాలా మంది కామెంట్స్ రూపంలో అయినా అడిగారు. అంటే నువ్వు అంతేగానే ఇన్వాల్వ్ అవుతావు, నీకేమైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా అనేసి నార్మల్ క్వశ్చన్ చేస్తారు. అంటే లవ్ ఫెయిల్యూర్ ఉంటేనే అట్లా చేయాలని లేదు కదా. యాజ్ యాక్టర్ మనకి ఏ రోల్ ఇచ్చినా కానీ మనం 100% దాన్ని జడ్జ్మెంట్ చేయాలి, కన్ఫామ్గా సాటిస్ఫై చేయాలి జనాల్ని. సో నాకు ఇచ్చిన పాత్రలలో నేను జనాల్ని సాటిస్ఫై చేస్తున్నా. అది జనాలకు ఎలా అనిపిస్తుంది అని అంటే రియల్గా దానికి ఒక లవ్ స్టోరీ ఉంది కావచ్చు, ఫెయిల్ అయింది అన్నట్టు. అంటే నేను జనాలని ఆ రేంజ్లో సాటిస్ఫై చేస్తున్నా అని నా ఫీలింగ్ అన్నట్టు. ఏ సాంగ్తో రాబోతున్నారు? ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి నా రిలీజ్ అయ్యేటి, ఇంకా ముందు ముందు ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కాక ఇంకా చాలా మెలోడీ సాంగ్స్ చేస్తున్నా, మంచి మంచి సాంగ్స్ ఎంటర్టైన్ చేయడానికి. అంటే అన్ని విధాలు అన్ని టైప్స్లో చేయాలని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.